హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో చెప్పేసేయండి. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, అసలు ఈ వీడియో ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా ఈరోజైతే వీడియో 9 or 10 months బేబీస్కి హోమ్ మేడ్ సిర్లాక్ ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. యాక్చువల్గా నా బేబీకి అయితే ఎప్పుడు కూడా నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే నేను మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను ఆన్ చేశానన్నమాట. యాక్చువల్గా నేను మా బేబీకి ఫస్ట్ గోధుమలతో ఇంట్రడ్యూస్ చేశాను. మీ పిల్లలకైతే మీరు రైస్ ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం గోధుమలని రీప్లేస్ చేసి రైస్ అయితే యాడ్ చేసుకోండి. మా పాపకైతే మేము ఇంకా అన్నప్రాశన చేయలేదని చెప్పి మేమైతే గోధుమలను అయితే యాడ్ చేసామన్నమాట. సో గోధుమలు వచ్చేసి 200 grams అండి, అండ్ వచ్చేసి కందిపప్పు 100 grams అండి, అండ్ వచ్చేసి మూంగ్ దాల్ 100 grams. దాని తర్వాత అయితే మసూర్ దాల్ని అయితే నేను యాడ్ చేశానండి. మసూర్ దాల్ అయితే 100 grams అయితే ఉంటుంది. మీరు రాగులు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే రాగులు అయితే 200 grams తీసుకోండి. లేదు మీరు రాగులు సపరేట్గా పౌడర్ చేసుకుంటే మాత్రం 1 tablespoon ఇదంతా మిక్స్ లైక్ పౌడర్ అవుతుంది కదా, దాంట్లో మీరు 1 spoon కలుపుకుంటే సరిపోతుందండి. అండ్ వచ్చేసి మినప్పప్పు అయితే 10 spoons తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అవన్నిటిని కూడా ఒక 2-3 times అయితే బాగా వాష్ చేయండి. వాష్ చేసేసి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో అయితే ఫుల్గా ఆరపెట్టేసేయండి బాగా. చేత్తో చూసారు కదా, నేనైతే అలా చేస్తున్నాను. అలా చేస్తూ ఉంటే మాత్రం కిందది పైకి పైది కిందకి అవుతూ వాటర్ అనేది బాగా ఆరిపోతుంది. సో దానిపైన అయితే ఏదో ఒకటి కవర్ చేయాలి కదండి. నా దగ్గర అయితే ఉన్న చున్నీ అయితే ఉంది, లైక్ వాష్ చేసిన చున్నీ ఉంటే అదైతే నేను కవర్ చేశానండి. లైక్ కాకులైనా ఏవైనా కూడా బర్డ్స్ వస్తే ప్రాబ్లం ఉండదు. అండ్ వచ్చేసి ఎయిర్లో కూడా చాలా డస్ట్ అనేది ఉంటుంది కదా, సో బేబీస్కి ఫుడ్కి అలా వెళ్తే మంచిది కాదు. ఇప్పుడున్న పొల్యూషన్ మనకి తెలిసిందే కదా, సో అందుకని చెప్పి నేనైతే అలా కవర్ చేసేసాను. సన్లైట్ అయితే బాగుంది కాబట్టి నేను ఎంత కవర్ చేసినా కూడా ఆరిపోతూనే ఉంది. మధ్య మధ్యలో అయితే నేను వస్తూ ఇలా దాన్ని తీస్తూ ఫుల్గా కలుపుతూ అయితే ఉన్నాను. కవర్ చేసింది అయితే తీసి ఫుల్గా కలుపుకోండి వేళ్ళతో, లైక్ కిందది పైకి పైకి కిందకి లాగా. లైక్ పైదంతా కూడా చూసారు కదా ఎంత డ్రై అయిపోయిందో, నేను ఇలా మూవ్ చేస్తున్నప్పుడే ఎగిరిపోతూ ఉందన్నమాట. సో నేనైతే కిందది పైకి పైది కిందకి అయితే చేసుకుంటూ కలుపుతున్నాను. అదంతా అయిపోయిన తర్వాత అయితే ఫుల్గా రోస్ట్ అయితే మనం చేయాలి. అంటే రోస్ట్ అంటే మరి మాడ పెట్టేకండి, అలా కలుపుతూ ఉండాలి కళాయిలో వేసి. మీడియం ఫ్లేమ్ అనమాట, మరీ లో ఫ్లేమ్ కాదు అలానే హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూనే ఉండాలి. వదిలేసారంటే మాత్రం మాడిపోతుందండి, అలా వదిలేయొద్దు. అండ్ వచ్చేసి 1 cup మఖానా అయితే తీసుకోండి. లైక్ టీ గ్లాస్ ఉంటుంది కదా, అలా అయినా పర్వాలేదు. లేదు అంటే ఒక కప్ మెజర్మెంట్ అనేది మీకు ఉంటుంది కదా, చిన్న కప్, సో దాంతో అయితే తీసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫుల్గా అయితే అది లో మీడియంలోనే ఉండాలండి ఫ్లేమ్. ఓకేనా. లో అండ్ మీడియం ఈ రేంజెస్లో మాత్రమే ఉండాలి. హై అయితే పెట్టొద్దు, మాడిపోతాయి, కానీ అదైతే పౌడర్ కింద అయితే అవ్వదు. ఓకేనా. లో మీడియంలో పెట్టి అలా కలుపుతూనే ఉంటే ఇలా అయితే అవుతుందండి. అయిపోయిన తర్వాత మరొకసారి కలుపుకొని దాన్ని వేళ్ళతో అయితే ఇలా చేయండి, లైక్ చిదిపినట్టు చేస్తే మీకు ఫైన్ పౌడర్లా అయితే అనిపిస్తుంది. నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను ఒకసారి. యాక్చువల్గా ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే బేబీస్ అనేది వెయిట్ గెయిన్ అయితే అవుతారండి. యాక్చువల్గా మా బేబీస్కి అయితే లాస్ట్ 2 times కూడా వేయలేదు, ఇదే ఒక్కసారి మాత్రమే వేస్తున్నాను. లైక్ మా పాప కొంచెం ఇవి ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, తనకు కూడా ఈ టేస్ట్ తెలియాలి అని చెప్పేసి. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్ అయితే అవుతుంది. ఇలా అయిపోతున్నట్టయితే అది ఫుల్గా అయిపోయినట్టే. సో అదొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఏదైతే గోధుమలు అవి తీసుకున్నాం దాంట్లో అయితే మిక్స్ చేసేయచ్చు, ఎందుకంటే మనం ఎలాగో మిల్ ఆడిపిస్తాం కదా, పౌడర్ కింద అయితే చేపిస్తాం కదా మిల్లో, సో అందుకని చెప్పి. మీకు కానీ డౌట్ ఉంటే మరొకసారి ఇలా పౌడర్ కింద చేసి చూడండి. అంటే 1 లేదా 2 చేస్తే మీకు అర్థమైపోతుంది ఫైన్ పౌడర్ అయిందా లేదా ఏంటి అని. లైక్ కొన్ని చిన్నవి ఉంటాయి కదా, అవి బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా మరొకసారి చూడండి. అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. కంప్లీట్గా అయితే లో ఫ్లేమ్లోనే పెట్టండి ఏది చేసినప్పుడైనా కూడా. ఓకేనా. ఓన్లీ గోధుమలకి మాత్రమే మీడియం టు లో ఫ్లేమ్ అలా మారుస్తూ ఉండాలి. దాని తర్వాత అయితే అటుకులు అయితే నేను తీసుకున్నాను 1 cup. మఖానా ఏదైతే కప్ తీసుకున్నారో అదే కప్తో అటుకులు కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసి అయితే దాన్ని ఫ్రై చేయండి. అది కూడా బాగా అయిపోయిన తర్వాత కవర్లోకి అయితే వేసేసుకోండి అదే ప్లేట్లో. ఆ తర్వాత 1 spoonలో 1/2 spoon మాత్రమే జీలకర్ర అండ్ 1/2 spoon అయితే
వామ్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని వాటిల్లోకి అయితే కలిపేసేయండి. అన్నీ కూడా ఒకే దాంట్లో వేసేసుకోండి, ఎందుకంటే మిల్లో సపరేట్ అయితే అవ్వదు. మనం మిక్సీ జార్లో వేసుకుంటే బాగా పలుకుగా ఉండిపోతుంది. సో దాని తర్వాత అయితే ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేయాలండి. ఆల్మండ్స్ లేదా క్యాష్యూ లేదా పిస్తా, ఇలా ఏదో ఒకటి మాత్రమే వేయండి, ఎందుకంటే బేబీస్ చిన్నవాళ్ళు కదా, అన్నీ ఒకేసారి ఇవ్వకూడదు. సో నేనైతే ఒక 10 ఆల్మండ్స్ అయితే చేసుకున్నాను. వీటిలన్నిటిని కూడా మిక్సీ చేయకుండా నేనైతే మిల్క్ అయితే ఇచ్చేసాను. చూసారు కదా, మిల్క్ ఇస్తే టెక్స్చర్ ఎంత బాగుందో. మీకైతే చెప్పడం మర్చిపోయాను, నేను రాగులు అయితే వేయలేదు కదండి. రాగులు మీరు వేసేవాళ్ళు ఉంటే 200 గ్రామ్స్ వేసుకోండి వాటిల్లోనే. ఆ తర్వాత నేనైతే ఒక స్పూన్ అయితే రాగులు కూడా కలిపేసాను ఈ సెర్లాక్లో. చాలా బాగుంటుందండి. ఓకేనా, టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి, ఇంత బాగా వస్తుందండి సెర్లాక్. అండ్ 2 స్పూన్స్ సెర్లాక్ అయితే 1 కప్ వాటర్ ఉండాలి, అలా అయితే టెక్స్చర్ ఇలా వస్తుంది. సరేనా అండి. మళ్ళీ బేబీ వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్స్లో అయితే నాకు చెప్పండి, నేనైతే ఆ వీడియోస్ చేసి చూపిస్తాను. ఓకేనా, పర్ఫెక్ట్ ప్రొసీజర్తో మీరు చేస్తే బేబీస్ అయితే మంచిగా తింటారు. దాంట్లోకి అయితే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేదు అంటే అలానే బెటర్ అనుకుంటే పెట్టేసండి. బట్ షుగర్ మాత్రం వేయద్దు. బాయ్ బాయ్.